ఓం శ్రీ మాత్రే నమ. శ్రీదేవి భాగవతం 6వ స్కందము 10వ అధ్యాయము. కర్మగతి గహనమైంది. మునీంద్ర, నహుషుడి కథ విన్నాక జయమేజయుడు అడిగాడు. అద్భుత కర్ముడు దేవేంద్రుడు 100 యజ్ఞాలు చేసి దేవతల రాజు అయ్యాడు. అలాంటి వాడు స్థానభ్రష్టుడయ్యాడు. అష్ట కష్టాలు పడ్డాడు. ఏమిటిది? నువ్విప్పుడు చెప్పిన కథ వల్ల భగవతి మహిమ వెల్లడయింది. కానీ దేవేంద్రుడంతటి వాడికి అలా దురవస్థ కలిగిందేమో అన్న సందేహం నాకు కలుగుతోంది. సర్వజ్ఞుడివి నువ్వు, పురాణ ప్రవర్తకుడివి, మహాపురుషుడివి. మహాపురుషుల శిష్యుల దగ్గర దాపరకముంచరు. నీ శిష్యుణ్ణి నేను. నా సందేహం శాంతంగా నివర్తించు. చెప్పాను కదా కర్మఫలమని అంటూ అందుకున్నాడు వ్యాసుడు. సంచితము, వర్తమానము, ప్రారబ్ధము అని కర్మ 3 రకాలు అన్నారు తత్వం తెలిసిన వారు. అనేక జన్మల సంచితమైన దాన్ని సంచిత కర్మ అంటారు. సాత్వికము, రాజసము, తామసము అని ఇది 3 విధాలు. అనేక జన్మల సంచితమైన శుభకర్మ పుణ్యరూపంలోనూ, అశుభకర్మ పాపరూపంలోనూ ఈ జన్మలో ప్రత్యక్షమవుతుంది. అనుభవించక తీరదు. ప్రాణి ప్రతి జన్మలోనూ కర్మ సంచయం అవుతుంది. అనుభవం వల్ల తప్ప 1,000,000 జన్మలెత్తినా అది నశించదు. క్రియామాణ కర్మ ఈ జన్మలో చేసింది వర్తమాన కర్మ. దేహదారి జీవి శుభమో అశుభమో కర్మ చెయ్యవలసిందే. కాల ప్రేరణ వల్ల క్రమంగా కర్మ చేస్తాడు జీవి. అనుభవించగా మిగిలిన కర్మ ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అనుభవించక తప్పదు. వెనుక జన్మలో చేసుకున్న శుభాశుభ కర్మలు ఈ జన్మలో ప్రత్యక్షమవుతాయి. వాటి ఫలం అనుభవించక తీరదు. దేవతలు, మనుషులు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరులు అందరూ కర్మకి లోబడవలసిందే. దేహధారణకి కర్మే కారణం. కర్మ ముగిస్తే జన్మ ముగుస్తుంది. బ్రహ్మ, విష్ణువు, శివుడు, దేవేంద్రుడు ఎవరైనా సరే కర్మకి లోబడవలసిందే, తప్పదు. అలా కాకపోతే శరీరం ధరించవలసిన అవసరమే లేదు వారికి. సుఖమైన దుఃఖమైన ప్రాణి అనుభవిస్తున్నాడు అంటే దానికి ప్రారబ్ధ కర్మే కారణం. క్రమానుసారంగా సమయానుకూలంగా అనుభవానికి వస్తుందది. దేవతలకైనా ఇంతే. ప్రారబ్ధ కర్మ వల్లే దేవేంద్రుడు అలా కష్టాలను అనుభవించవలసి వచ్చింది. నరుడు, నారాయణుడు ఈ లోకంలో జన్మించారు కదా. నరుడు అర్జునుడయ్యాడు, నారాయణుడు కృష్ణుడయ్యాడు. అవునా? మునులు ఈ విషయం వివేచన చేశారు. ఎవరిలో అధికమైన శక్తి ఉంటే వారిలో దైవాంశ, ఏదో దేవతాంశ ఉందని భావించాలి. ఋషి కానివాడు కావ్యం రాయడు. అశివుడు శివుణ్ణి అర్చించడు. దేవాంశం లేనివాడు అన్నదానం చెయ్యడు. విష్ణువు కానివాడు రాజు కాలేడు. ఇంద్రాంశం లేనివాడు ప్రభుత్వం చెయ్యడు. అగ్ని అంశం లేనిదే ప్రభావం ఉండదు. యముడి అంశ లేనిదే కోపం రాదు. భాగ్యవంతుణ్ణి, భోగవంతుణ్ణి, విద్యావంతుణ్ణి, దాతని దేవతాంశం కలవాడంటారు లోకులు. ఈ విషయమే అర్జునుడి విషయంలోనూ కృష్ణుడి విషయంలోనూ అన్నాడు. వివేకించి సుఖదుఖాలు అనుభవించడం కోసమే ప్రాణులు దేహం ధరించవలసి వస్తుంది. దేహం ధరించిన ప్రాణి సుఖదుఖాలు తప్పించుకోలేడు. దేహి స్వతంత్రుడు కాదు. క్షణక్షణం దైవం శాసిస్తూనే ఉంటాడు. పరాధీన ప్రాణి సుఖదుఖాలు, చావు పుట్టుకలు తప్పించుకోలేడు. పాండవుల వనవాసం చేయడము, తిరిగి రాజ్యానికి రావడము అంతా కర్మఫలమే. రాజసూయ మహాయజ్ఞం చేయడము, మళ్ళీ అడవులకి వెళ్ళడము కూడా కర్మమే. అర్జునుడు అడవిలో దుష్కరమైన తపస్సు చేశాడు. కష్టాలను అనుభవించాడు. దేవతలు అతడికి వరాలిచ్చారు. ఈ జన్మలోనూ వెనుకటి జన్మలోనూ అతడి చేసిన పుణ్యకర్మ తపస్సు ఊరికే పోయిందా? కర్మగతి కాచడం కష్టం దేవతలకే. అది గహనమైనప్పుడు మానవుల విషయం చెప్పేదేముంది? విష్ణుమూర్తి కారాగృహంలో పుట్టవలసి వచ్చింది. వసుదేవుడు అతన్ని గోకులం మోసుకుపోయాడు. 11 ఏళ్ళు అక్కడే ఉన్నాడు కృష్ణుడు. అనంతరం మధుర వచ్చి కంసుణ్ణి చంపాడు. తల్లిదండ్రుల్ని కారాగార బంధం నుంచి విడిపించాడు. మధురలో ఉగ్రసేనుణ్ణి రాజు చేశాడు. కాలయవనుడికి భయపడి ద్వారక పారిపోయాడు. అదృష్టానికి లోబడి పురుషార్థం ప్రదర్శించాడు. ద్వారకలో అలౌకిక కార్యాలు చేశాడు. ప్రభాసి తీర్థంలో శరీరం విడిచిపెట్టాడు. సకుటుంబంగా స్వర్గానికి వేంచేశాడు. ప్రభాసంలోనే బ్రాహ్మణ శాపం వల్ల యాదవులు తమలో తాము నరుక్కుని నాశనమయ్యారు.
కృష్ణుడు కిరాతుడి బాణం తగిలి ప్రాణం విడిచిపెట్టాడు. ఇంత చెప్పడమేమిటంటే అంతటికీ కర్మ కారణం. కర్మగతి గహనమైంది. శ్రీదేవి భాగవతం 6వ స్కందంలో ఇది 11వ అధ్యాయము యుగధర్మం. జనమేజయుడు మళ్ళీ అడిగాడు, భూభారం తగ్గించడం కోసం కృష్ణుడు అవతరించాడన్నావు. ఈ విషయంలో నా సందేహం మాత్రం తీరలేదు. నిజమే, ఎంతోమంది దుష్టుల్ని, దుర్మార్గుల్ని, పాపాత్ముల్ని చంపి భూమి భారం తగ్గించాడు కృష్ణుడు. కానీ చివర అతడి కోసం దోచుకుని అతన్ని భార్యల్ని ఎత్తుకుపోయి దౌర్జన్యం చేసిన వాళ్ళను విడిచిపెట్టి వెళ్ళాడేమి? ఆ భీరులు, స్వకులు, మ్లేచ్ఛులు, నిషాదులు కోట్లు భారతవర్షంలో ఉన్నారు. ఈ కలియుగంలో పాపాత్ములే అధికంగా ఔపిస్తున్నారు. అయినప్పుడు భూభారం ఏమంత తగ్గిందని? ఇది యుగధర్మం నాయన అంటూ ఎత్తుకున్నాడు వ్యాసముని. యుగం ఎలాంటిదైతే ప్రజలు అలాంటి వాళ్ళు అవుతారు. సత్యయుగంలో ప్రజలు ధర్మపరులవుతారు. త్రేతాయుగంలో ధర్మపరులతో పాటు అర్ధార్జనపరులను ఉంటారు. ద్వాపరయుగంలో ధర్మపరులు, అర్ధార్జనపరులు, కామపరాయణులు ఉంటారు. కలియుగంలో అర్ధార్జనపరులు, కామపరాయణులు అధికమవుతారు. యుగ ధర్మం ప్రకారం ప్రభావం మారదు. కాలమే ఒకప్పుడు ధర్మం వైపు, ఒకప్పుడు అధర్మం వైపు నెట్టుతుంది. మధ్య అడ్డు వచ్చి జనమేజయుడు అడిగాడు, అయితే సత్యయుగంలో ఉన్న పుణ్యజీవులు ఇప్పుడు ఎక్కడున్నారు? త్రేతా ద్వాపర యుగాల్లోని దాతలు, నియమవ్రతులైనటువంటి మునులు ఎడిపోయారు. ఈ కలియుగంలో దురాచారులు సత్యయుగము వచ్చాక ఏమవుతారు? ఈ పాపిష్టులు, దేవనిందకులు అప్పుడెక్కడుంటారు? ధర్మ నిర్ణయం వినాలని నా అభిలాష కనుక ఇదంతా వివరంగా సెలవెయ్యి. వ్యాసమునిలా చెప్పాడు. సత్యయుగంలో పుణ్యకర్మ చేసిన వాళ్ళు దేవలోకానికి వెడతారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమ తమ వర్ణాశ్రమ ధర్మాలు పాలిస్తూ తమ తమ పుణ్యకర్మలను అనుసరించి ఆయా లోకాలు చేరుకుంటారు. సత్యము, దయ, దానము, స్వపత్ని గమనము, ఆగ్ద్రోహము, సర్వభూతాలని సమంగా చూడడము, ఏ ప్రాణిని నిరోధించకుండా ఉండడము మొదలైనవి సాధారణ ధర్మాలు. ఇవి ఆచరించిన కడజాతివారు కూడా సత్యయుగంలో స్వర్గం చేరుకుంటారు. ఇలాగే త్రేత ద్వాపర యుగాల్లో కూడా ధర్మం పాలించిన వాళ్ళు స్వర్గం చేరుకుంటారు. కలియుగంలో పాపకర్మలు నరకంలో పడతారు. యుగాంతం దాకా నరకంలోనే ఉంటారు వాళ్ళు. అనంతరం తిరిగి ఈ భూమి మీద పుడతారు. సత్యయుగం ఆరంభమయ్యాక స్వర్గంలోని పుణ్యవంతులు మనుషులై భూలోకంలో పుడతారు. ద్వాపరం అంతమై కలియుగం ఆరంభమైనప్పుడు నరకంలోని పాపులు నరులై భూమి మీద పుడతారు. యుగధర్మరాజు సారం పుణ్యాత్మలు, పాపాత్మలు పుట్టడం కద్దు. కలియుగం అధికంగా అసత్యమే వేపే మొగ్గుతుంది. ప్రజల పాపకర్మలు చేస్తారు. అప్పుడప్పుడు దీనికి వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. కలియుగంలో ధర్మపరులు జన్మించకపోరు, స్వల్పంగా. అయితే వాళ్ళు ద్వాపరంలో మనిషి జన్మ ఎత్తుతారు. ఇలాగే ద్వాపరంలో పుణ్యకర్మ చేసిన వాళ్ళు త్రేతాయుగంలోనూ, త్రేతాయుగం వాళ్ళు సత్యయుగంలోనూ మనుషులై పుడతారు. సత్యయుగంలో పాపం చేసిన వాళ్ళున్నూ ఉంటారు. వాళ్ళు కలియుగంలో పుడతారు. తాము చేసుకున్న పాపకర్మల దుఃఖాలను అనుభవిస్తారు. వాళ్ళు యుగ ప్రభావం వల్ల మరింత పాపమును చేస్తారు. జనమేజయుడు మళ్ళీ అడిగాడు, ఏ యుగంలో ఎలాంటి ధర్మం సాగుతుంది? చెబుతాను విను అంటూ అందుకున్నాడు వ్యాసముని. యుగధర్మం ఎంత వాణ్ణైనా తల్లక్రిందులు చేస్తుంది. నీ తండ్రి విషయమే చూడు. మహాత్ముడతడు, ధర్మం తెలిసినవాడు. అయినా అతన్ని బ్రాహ్మడి మెడలో చచ్చిన పాము వేయించింది కలియుగం. అందుకని అడుగడుగునా సావధానంగా ఉండాలి మనిషి. సత్యయుగంలో బ్రాహ్మలు వేదాలు తెలుసుకుంటారు, పరాశక్తిని పూజిస్తారు, ప్రణవం పఠిస్తారు, మాయాబీజం ధ్యానిస్తారు, ఊరూరా జగదంబ మందిరం నిర్మిస్తారు. సత్యవంతులై, శుచిమంతులై, దయాపరులై స్వకర్మ నిరతులవుతారు. క్షత్రియులు ప్రజాపాలన పరులవుతారు. వేదాల్లో చెప్పినట్లు నడుచుకుంటారు, తత్వజ్ఞానులవుతారు. వైశ్యులు వ్యవసాయము, వ్యాపారము సాగిస్తారు, గోసేవ చేస్తారు. శూద్రులపై 3 వర్ణాలను సేవిస్తారు. అన్ని వర్ణాల వారు పరాశక్తిని పూజిస్తారు. త్రేతాయుగంలో సత్యయుగం కంటే ధర్మం తగ్గుతుంది. ద్వాపరంలో మరింత తగ్గుతుంది. ఈ కలియుగంలో వెనుక యుగాల్లోని రాక్షసులు బ్రహ్మలై పుడతారు. రకరకాల
పాషాండ మతాలు ప్రజలకి బోధించారు. ఎన్నో మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, వేదధర్మం విడిచిపెడుతున్నారు, డాబులతోనూ దర్బాలతోనూ కాలక్షేపం చేస్తున్నారు, శూద్రుల సేవ చేస్తున్నారు, వేదాలు నిందిస్తున్నారు, రకరకాల సాంప్రదాయాలు సాగిస్తున్నారు, హింసకి పాల్పడుతున్నారు, ధర్మభ్రష్టులవుతున్నారు. కలియుగం పెరుగుతున్న కొలది ధర్మం తరిగిపోతూ ఉంది, సత్యం నాశనమవుతూ ఉంది. బ్రాహ్మలతో పాటు రాజులు, కోమట్లు, శూద్రులు కూడా అధర్మ మార్గమే పడుతున్నారు, అబద్ధాల కోరులవుతున్నారు, పాపాత్ములవుతున్నారు. బ్రాహ్మణులు శూద్రధర్మం అనుసరిస్తున్నారు, సంభావనలు పుచ్చుకోవడంలో చాతుర్యం చూపుతున్నారు. కలియుగంలో స్త్రీలు రంకుటాళ్ళవుతున్నారు. కలియుగం పెరిగే కొలది రంకుతనం పెరుగుతుంది. ఆడంగులు కామవాసన, లాభము, మోహము మితిమీరుతుంది. దురాచారము, అసత్యము, నైత్యము వాళ్ళలో కూడుగడుగుతాయి. మగాళ్ళని మోసగిస్తారు, వాళ్ళపైకి ధర్మపర్ణాగాలు పలుకుతారు. ఆహారం పరిశుద్ధంగా ఉంటే అంతఃకరణ పరిశుద్ధంగా ఉంటుంది, అంతఃకరణ పరిశుద్ధంగా ఉంటే ధర్మం ప్రభవిస్తుంది. అది లేనప్పుడు ధర్మం వ్యతిరేకిస్తే వర్ణసంకరం కలుగుతుంది. ఇలా కలియుగంలో అన్ని ధర్మాలు లోపిస్తాయి. వర్ణాశ్రమాల మాటే మరిచిపోతారు ప్రజలు. ధర్మాత్ములు, మహాపురుషులు కూడా కలియుగంలో అధర్మం ఆచరిస్తారు. యుగధర్మమే ఇది, దీనికి ప్రతీకారమున్నూ లేదు. అయితే ఈ అధర్మం నిండిన కలియుగంలో మనుషుల గతి ఏమవుతుంది? దీని నుంచి బయటపడే ఉపాయం ఏదైనా ఉంటే అనుగ్రహించి అన్నాడు జనమేజయుడు. ఒక్కటే ఉంది ఉపాయం అన్నాడు వ్యాసుడు. సర్వదోషాలు పోవడం కోసం దేవి పాదపద్మాలు ఆశ్రయిస్తే చాలు, ఆమె నామస్మరణ అన్ని పాపాలు హరిస్తాయి. అంచేత భయపడనక్కర్లేదు. ఎంత శక్తి లేనివాడైనా సరే దేవీ నామం స్మరించగలడు. ఆమెని ఆరాధిస్తే లభించే శక్తులు శివుడు మొదలైన వారి ఆరాధించినా లభించవు. అన్ని పాపాలకి ఒకటే ప్రాయశ్చిత్తం, దేవీ నామస్మరణ. కలియుగంలో ఏదైనా పుణ్యక్షేత్రంలో నివసించి దేవీ నామస్మరణ చేస్తే చాలు. నరహత్య చేసినా పాపమంటదు. సకల శాస్త్రాలు రహస్యమిది కనుక నువ్వును దేవి పాదపద్మాలు ఆశ్రయించు, ఆరాధించు. గాయత్రి జపిస్తారు బ్రాహ్మలు, నిజమే, కానీ అంతా మహామాయ మహిమ అని ఎరుగరు. నాయన జన్మేజయ మహారాజా, నువ్వు అడిగిన సందేహాలన్నిటికీ సమాధానం చెప్పాను. ఇంకా ఏమడగాలనుందో అడుగు. శ్రీదేవి భాగవతం 6వ స్కందంలో ఇది 11వ అధ్యాయం. 12వ అధ్యాయము తీర్థాలు. మునీంద్ర, జనమేజయుడు అడిగాడు, దేవతలు, మనుషులు భూలోకంలో ఏ తీర్థాలు సేవించాలి? ఏ నదుల్లో స్నానం చేయాలి? ఏ ఏ తీర్థాల్లో స్నానం చేస్తే, దానం చేస్తే ఏ ఫలం లభిస్తుంది? తీర్థయాత్రల విధానం ఏమిటి? వివరించాడు వ్యాసుడు. తీర్థాలంటే ఎన్నో తీర్థాలున్నాయి, కానీ ఏ తీర్థాల్లో దేవీ మందిరాలున్నాయో అవే వివరిస్తాను, విను. నదులన్నిటిలోనూ గంగా, యమున, సరస్వతి, నర్మదా, గండకి, సింధు, గోమతి, తమాస, కావేరి, చంద్రభాగ, వేత్రవతి, చర్మన్వతి, సరయు, తపతి, సబర్మతి ముఖ్యమైనవి. ఇవి కాక ఇంకా ఎన్నో అన్ని నదులున్నాయి. ఎప్పుడూ ప్రవహిస్తూ సముద్రంలో కలిసే నదులు పవిత్రమైనవి. శ్రావణ భాద్రపద మాసాల్లో నదులన్నీ రజస్వలవుతాయి. ఎన్నో నదులు వానాకాలం మాత్రం ప్రవహిస్తాయి. క్షేత్రాల్లో పుష్కరం, కురుక్షేత్రం, ధర్మారణ్యం, ప్రభాసం, ప్రయాగ, నైమిషారణ్యం, అర్బుదారణ్యం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు. పర్వతాల్లో శ్రీశైలం, సుమేరువు, గంధమాదనం పవిత్రమైనవి. సరోవరాల్లో మానస సరోవరం, బిందు సరోవరం, అచ్చోద సరోవరం ప్రసిద్ధమైనవి, పుణ్యదాయకమైనవి. ఆశ్రమాలలో బద్రికాశ్రమం సుప్రసిద్ధమైనది. నరనారాయణులు తపస్సు చేసిన ప్రదేశం ఇది. వామనాశ్రమం, శతయూపాశ్రమం కూడా ప్రసిద్ధమైనవి. ఏ ముని తపస్సు చేసినా ఆ ఆశ్రమానికి ఆ ముని పేరు వచ్చింది. భూమండలం మీద ఎన్నో పుణ్యస్థలాలున్నాయి. మునులు నివసించి పరమ పవిత్రం చేశారు వాటిని. పైన చెప్పిన తీర్థాలన్నిటిలోనూ దేవీ మందిరాలున్నాయి. వాటిని దర్శిస్తే చాలు, పాపాలు పోతాయి. వందలాది దేవీ భక్తులుంటారు అక్కడ. వారిలో కొందరి విషయం ముందు ముందు చెబుతాను, 7వ స్కందంలో చెబుతాను. తీర్థాలు, దానాలు, వ్రతాలు, యజ్ఞాలు, తపస్సులు, ఈ పుణ్యకర్మలన్నీ సాపేక్షాలు. అంటే ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, చిత్తశుద్ధి ఆపేక్షిస్తాయి. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి సాధ్యం కావచ్చు, చిత్తశుద్ధి మాత్రం దుర్లభంగా ఉంటుంది.
ఏమంటే చిత్తం చంచలమైనది, అనేక విషయాల వైపు పరిగెడుతుంది. ఇది కాక కామము, క్రోధము, లోభము మొదలైన 6 శత్రువులు విఘ్నం కలిగిస్తూనే ఉంటాయి. అహింస, సత్యము పలకడము, దొంగతనము చెయ్యకుండా ఉండడము, శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, స్వధర్మ పాలనము ఇవన్నీ పాలిస్తేనే తీర్థయాత్ర ఫలిస్తుంది. ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పాపం చుట్టుకుంటుంది. తీర్థజలం దేహంలోని కుళ్ళు మాత్రము కడిగేస్తుంది, మనస్సులో కుళ్ళు శుభ్రపరచదు. తీర్థజలాలకి మనస్సులో మైలు శుభ్రపరిచే శక్తే ఉంటే గంగ ఒడ్డున నివసించే జనులు, మునులు ద్రోహభావం లేకుండానే ఉండేవారు. వశిష్ఠ, విశ్వామిత్రుల వంటి వారు తగువులాడుకునేవారు కారు. చిత్తశుద్ధి కలిగించే తీర్థాలు గంగా మొదలైన తీర్థాల కంటే గొప్పవి. సత్పరుషుల సాంగత్యమే మనస్సులో మైలు శుభ్రపరుస్తుంది. అదృష్టం ఉంటే కానీ సత్సాంగత్యం లభించదు. సత్సాంగత్యం తప్ప వేదాలు, శాస్త్రాలు, తపస్సులు, యజ్ఞాలు, దానాలు ఏవీ కూడా చిత్తశుద్ధి కలిగించవు. వశిష్ఠముని బ్రహ్మ మానసపుత్రుడు. వేదాలు కరతలా మలకమతడికి. గంగ ఒడ్డున అతని నివాసము. అయినా రాగద్వేషాలు వదల్లేదతన్ని. విశ్వామిత్రుడు అతడు ఎంతో తగుపడ్డారు. హరిశ్చంద్రుడి మూలంగా వశిష్ఠుడు విశ్వామిత్రుడిని శపించేశాడు. విశ్వామిత్రుడు కొంగైపోయాడు. శాపం తగిలి విశ్వామిత్రుడు ప్రతిశాపం పెట్టాడు. దాంతో అడవి బాతైపోయాడు వశిష్ఠుడు. కొంగైన విశ్వామిత్రుడు, బాతైన వశిష్ఠుడు మానసరోవరం ఒడ్డున ఉండి 10,000 సంవత్సరాలు దెబ్బలాడుకున్నారు, మదించిన సింహంలాగా. ఎందుకలా దెబ్బలాడుకున్నారు వారు? పైగా సర్వం తెలిసిన మహానుమునులు కదా, అడిగాడు జనమేజయుడు. హరిశ్చంద్రుడి కథ. వారి కలహానికి హరిశ్చంద్రుడు కారణం అంటూ అందుకున్నాడు వ్యాసముని. హరిశ్చంద్రుడు శ్రీరాముడి పూర్వపురుషుడు, త్రిశంకు కుమారుడు. అతనికి సంతానం లేకుండా ఉండేది. అందుకని కుమారుడు కలగడం కోసం వరుణ్ణి పూజించాడు. నరమేధ యజ్ఞం చేస్తానని శపథం చేశాడు. వరుణుడు ప్రసన్నుడయ్యాడు. హరిశ్చంద్రుడి రాణి గర్భవతి అయ్యింది. లక్షణవంతుడైన కుమారుణ్ణి కంది. హరిశ్చంద్రుడి ఆనందానికి అంతం లేకపోయింది. కుమారుడికి జాతక కర్మ జరిపించాడు. బ్రాహ్మణులకి పాడి ఆవులు దానమిచ్చాడు. బంగారం దారపోశాడు. బహుగా ఉత్సాహం జరిపించాడు. సరిగ్గా అదే సమయానికి బ్రాహ్మడి వేషంలో వరుణుడు వచ్చాడు. ఆసనము అది వేసి అతన్ని పూజించాడు. హరిశ్చంద్రుడు వచ్చిన పని ప్రశ్నించాడు. నేను వరుణదేవుణ్ణి అన్నాడు బ్రాహ్మణుడు. నీ కుమారుణ్ణి యజ్ఞపశువు చేసి నరమేధ యజ్ఞం చేస్తానన్నావు. నీ మాట నువ్వు నిలుపుకో. కంగారు పడిపోయాడు హరిశ్చంద్రుడు. దేవా, చేతులు జోడించి అన్నాడు. నా మాట నేను నిలుపుకుంటాను. అయితే 1 మాసం గడువియ్యి. నా భార్య పురిటిమైల వదుల్చుకుంటుంది. సరే అని వరుణుడు వెళ్ళిపోయాడు. నెల దినాలు గడిచాయి. మళ్ళీ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు వరుణుడు. ఆసనం వేసి పూజించాడు హరిశ్చంద్రుడు. స్వామి, వినయంగా మళ్ళీ అన్నాడతడు. కుమారుడికి ఏ సంస్కారము ఇంకా జరగలేదు. ఈ స్థితిలో వీణ్ణి యూపస్తంభానికి ఎలా కట్టేది? 11వ ఏడు వస్తే అన్ని సంస్కారాలతో క్షత్రియుడవుతాడు. అదుగో అప్పుడు యజ్ఞపశువుని చేసి నరయజ్ఞం చేస్తాను. సంస్కారం లేని బాలుడు శుభకర్మలకి పనికిరాడు కదా. నీ సేవకుణ్ణి, నా మాట మన్నించు. అంతవరకు ఆగు. బాగుంది అన్నాడు వరుడు. సంతానం కలిగితే కుమారుణ్ణి బలిపశువు చేసి యజ్ఞం చేస్తానని శపథం చేశావు మొదట. తరువాత నెలదిలాను వాయిదా వేశావు. ఇప్పుడు మరో వాయిదా పెడుతున్నావు. అబద్ధానికి అంతముండాలి కదా. లేక కొడుకు పుట్టాడు. అందుకని ఆశ వదలకుండా ఉంది నీకు. పదే నన్ను మోసం చేస్తున్నావు. సరే, ఈసారి వెళుతున్నాను. మళ్ళీ వస్తాను. మళ్ళీ మాట తప్పావు, శపిస్తాను. కాదు, సమావర్తన సంస్కారం జరిగిందాకా నా కుమారుణ్ణి యజ్ఞపశువుని చేసి తప్పక నరమేధం చేస్తాను యథావిధిగా. అలాగే కాని అంటూ వెళ్ళిపోయాడు వరుణుడు. కుమారుడికి లోహితుడని పేరు పెట్టాడు హరిశ్చంద్రుడు. శుక్లపక్షం చంద్రులా పెరుగుతూ వచ్చాడతడు. అన్ని విద్యలు అవలీలగా అభ్యసించాడు. తండ్రి సంకల్పించిన నరమేధ యజ్ఞ విషయం విన్నాడు. చావు దగ్గర పడిందని భయపడ్డాడు. ఇంటి నుంచి పారిపోయాడు. ఆవు పడకుండా ఒక కొండ గుహలో దాక్కున్నాడు. హరిశ్చంద్రుడు పెట్టిన గడువు పూర్తయింది. యజ్ఞాభిలాషతో వరుడు వచ్చాడు. రాజా, ఇక యజ్ఞం కాని అంటూ తొందర చేశాడు. మతి పోయింది హరిశ్చంద్రుడికి. దేవా, నా కుమారుడు ఎక్కడికో పారిపోయాడు. ఏం దారి అన్నాడు అంజలి బంధంతో. మండిపడ్డాడు వరుణుడు. అసత్యవాది, పదే వంచావు. నన్ను నీచుడా, నీకు
జలోదరం పుట్టాలి అంటూ శపించి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడికి జలోదర రోగం పట్టుకుంది. చావు బతుకుల వరకు వచ్చింది. తండ్రి రోగం విన్నాడు లోహితుడు. దారిపోయేవారెవరో అతన్ని చూసి అన్నారు, మీ తండ్రి నీ మూలంగా చావటానికి సిద్ధంగా ఉన్నాడు. వరుణుడి శాపంతో జలోదరం పుట్టి బాధపడుతున్నాడు. నిన్నే తలుచుకుంటున్నాడు. తండ్రికి పనికిరాని నీ జన్మ వ్యర్థమైంది. తండ్రి కోసం ప్రాణమైనా ఇచ్చిన వాడే కొడుకు. ఛీ, ప్రాణం ఇంత తీపా నీకు? ఆగలేకపోయాడు లోహితుడు. తండ్రి దగ్గరికి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో బ్రాహ్మణ వేషంలో దేవేంద్రుడు అతనికి ఎదురుపడ్డాడు. రాజకుమార, మూర్ఖుడిలాగా ఉన్నావు నువ్వు. వృధాగా బయలుదేరుతున్నావు. నువ్వు బతుకున్నావని నీ తండ్రి ఎంత సంకట పడుతున్నాడో ఏం తెలుసు నీకు అన్నాడు. శ్రీ దేవి భాగవతం 6వ స్కందంలో ఇది 12వ అధ్యాయం.